ఒక నలుగురు లేదా 5 మందిని మాత్రమే మాట్లాడిస్తాము. దయచేసి ఏమనుకోవద్దని కోరుతున్నాము. ఇక్కడ ఈ ప్రాంత మాజీ ఎమ్మెల్యే అయిన చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నను ఒక 2 నిమిషాలు సాయి చంద్తో తనకున్న అనుబంధాన్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జోహార్ 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 జోహార్. మా చెల్లెలు చెప్తుంది 2 నిమిషాలని. ఇక సాయి చంద్ గురించి చెప్పాలంటే 2 నిమిషాలు సరిపోదు వాస్తవంగా. కానీ ఈరోజు ఒక మనసుతో బాధతో మాట్లాడుతా ఉన్నా. ఈరోజు 2 సంవత్సరాలు అయింది సాయి చంద్ అనేసరికి నాకు కొంచెం లేకపోయేసరికి అనేసరికి, ఎందుకంటే ఆ రోజు హాస్పిటల్లో పొద్దున్న 4 గంటలకు మెసేజ్ వస్తే పోయి చూస్తే సాయి చందేనా అని డౌట్ వచ్చి మరీ పోయి చూసిన నేను. ఇప్పటికీ కళ్ళల్లో సాయి చంద్ మాకు మెదులుతూ ఉంటాడు. ఎందుకంటే ఎప్పుడు ఫోన్ చేసినా కూడా సాయి అంటే అన్న వస్తున్నా అంటాడు, మాట్లాడతాడు. ఏదైనా ప్రోగ్రాం ఉంటే చెప్తాం, చేస్తాడు. రాత్రి 2 అయినా 3 అయినా కూడా ప్రోగ్రామ్ని కంప్లీట్ చేసి మరీ పోతాడు. అలాంటి సాయి చంద్ ఈరోజు మనకు లేడంటే అసలు నమ్మేసకేం కాదు, అది నమ్మలేము కూడా. ఎందుకంటే ఈ రోజు కూడా పాట రూపంలో మన ప్రతి ఒక్క మనసులో ఉన్నాడు సాయి చంద్. వాస్తవంగా చెప్పాలంటే ఏదైనా మన కేసీఆర్ సార్ పాట వినాలన్నా, మన టీఆర్ఎస్ పార్టీ వినాలన్నా సాయి చందే గుర్తుకొస్తాడు. అలాంటి వ్యక్తిని ఈరోజు ఒక విగ్రహ రూపంలో మన అమర్చింత గ్రామంలో పెట్టుకుంటున్నాం. దాని నిదర్శనంగా ఈరోజు మీరు అందరూ వచ్చినందుకు మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ఈ సభను మంచిగా విజయవంతం చేయండి. సాయి చంద్ చూపించిన పాట రూపంలో చూపించిన తన భావాన్ని కానీ తన అనుభవాలు కానీ ప్రతి ఒక్కటి మనం కూడా అనుసరిస్తే తప్పకుండా వారిని స్మరించుకునే వాళ్ళమవుతాం, వారికి జన్మకు సార్థకం చేసిన వాళ్ళమవుతాం. దయచేసి ఆ విధంగా ముందుకు నడదామని తెలియజేస్తూ మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ అమర్ హై అమర్ హై అమర్ హై అమర్ హై. థ్యాంక్ యూ రామ్మోహన్ అన్న. ఎప్పుడు ఈ ప్రాంతానికి వచ్చిన నేను పుట్టింది జడ్చెల్ల పట్టణం నా పుట్టిల్లు అయితే, ఈ అమరచింత గడ్డ నా అత్తగారిల్లు అయితే, ఎప్పుడు